For any advertisements, contact us 9885272720. గురుగారు మీరు గతంలో నాతో మాట్లాడేటప్పుడు చాలాసార్లు చెప్పారు 6 నెలలకు ఒకసారి శివాలయంకి వెళ్ళి తీర్థం తీసుకోవాలి. దాని ప్రత్యేకత ఏంటి? మనకి శివ దర్శనం అనేది ప్రతిరోజు చేసుకోవటం ఉత్తమము. లేదు నెలకొకసారైనా చేసుకొని ఉండడం ఉత్తమం. అస్సలు వీలు కావట్లేదు అనుకుంటే కనీసం హీనపక్షంలో ప్రతి 6 నెలలకు ఒకసారైనా శివుడి దేవాలయానికి వెళ్ళి మనస్ఫూర్తిగా స్వామివారిని అర్చించుకొని అభిషేకాలు ఏమైనా ఉంటే చేసుకొని ఆ శివతీర్థాన్ని తీసుకోవాలి. అలా 6 నెలలకు ఒకసారైనా కానీ శివతీర్థం తీసుకోకపోతే మనకి మందు లేని రోగం వస్తుంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే ఇక మొన్నటిదాకా మనకి కరోనా, అది పెద్ద మందు లేదు. అలాంటి రోగాలు ప్రబలీకృతం మనలో మెసిలి మనం శివుడి సాన్నిధ్యాన్ని చేరుకోకుండా రాక్షస సాన్నిధ్యాన్ని చేరుకునే ప్రమాదం ఉంది. అందుకని ఖచ్చితంగా మన యమధర్మరాజు బారి నుంచి పడకుండా ప్రశాంతంగా ఉండాలి అంటే నిత్య శివారాధన ఉత్తమము. లేదు అంటే కనీసం ఈ తీర్థం తీసుకోవటం అనే విషయంలో ఈ రోగాల బారి నుంచి పడకుండా ప్రశాంతంగా ఉండాలి, ఎటువంటి రోగాలు ఉండొద్దు అనుకుంటే మాత్రం 6 నెలలకు ఒకసారైనా సరే శివతీర్థం తీసుకోవాలి అని పెద్దవాళ్ళు చెప్పారు. అంటే అభిషేకం అయిన తీర్థం తీసుకోవాలా, లేకపోతే మాలవైన తీర్థం సరిపోతుందంట? అభిషేక తీర్థమే తీసుకోవాలి. అయితే ఇక్కడ శివుడి అభిషేక తీర్థం అనేది మనకు ఉదయం 11:30 ఆయా దేవాలయాల పరిస్థితిని బట్టి ఎంత లేదన్నా 11:30 కల్లా దేవాలయం బంద్ చేస్తారు. అంటే మనకు ఆ టైం కల్లా స్వామివారికి అభిషేకాలు అయిపోయి నివేదన కూడా పెడతారు. ఇక నివేదన పెట్టిన తర్వాత మళ్ళీ అభిషేకం చేయకూడదు. అదే మనకి ఇప్పుడు శివరాత్రి, మాస శివరాత్రి ఇటువంటివి ఉంటే సాయంత్రం ఎప్పుడో పెడతారు, రాత్రికి ఎప్పుడో పెడతారు నివేదన. అప్పుడు ఏంటంటే పొద్దుగూకులు స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారు. ఒకసారి మహానివేదన స్వామివారికి జరిగింది అంటే ఆ రోజు అభిషేకాలు ఇంకా అంతటితో అయిపోయినట్టే లెక్క. మహానివేదనకు ముందు చేసిన అభిషేకాలు ఇంకా తర్వాత మనకి అభిషేకాలు లేవు అని. నైవేద్యం పెట్టిన తర్వాత ఇక అభిషేకాలు అనేది లేదు. కాబట్టి మనము ప్రాతకాలాన్నే తీసుకుంటాం. అంటే ఉదయం 11 ఆ దేవాలయ పరిస్థితిని బట్టి దేవాలయం కట్టేసే లోపే మనం తీర్థం తీసుకోవడం అనేది. అంటే పెళ్ళైన వాళ్ళు వాళ్ళ భార్యతో వెళ్ళాలా, లేకపోతే ప్రత్యేకంగా అతను ఒక్కడే వెళ్ళొచ్చా? అసలు కుటుంబ సమేతంగా వెళ్ళాలి. కుటుంబం ఒకవేళ ఇప్పుడు మనకున్న పరిస్థితులు ఏంటంటే భార్య ఇండియాలో ఉంటే భర్త అమెరికాలో ఉంటున్నాడు, లేదు తను అక్కడ ఉంటే మనం ఇక్కడ ఉంటున్నాం, అలాంటప్పుడు ఒక్కరైనా వెళ్ళొచ్చు, తప్పులేదు. కానీ ఇక్కడ అన్నీ చెప్పించుకోవచ్చు. ఇక్కడ గోత్రాలు అంటే మనం ఎక్కడ ఉండి ఎట్లా చెప్పించుకున్నా ఫలితం ఎక్కడున్నా అందుతుంది. తను అమెరికాలో ఉన్నా మనం ఇక్కడ చెప్పించిన గోత్రం అక్కడ ఫలితం అందుతుంది. కాబట్టి గోత్రనామాలు చెప్పించుకొని హారతులు అవన్నీ తీసుకుని చక్కగా స్వామివారి అర్చన చేసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఓకే.